గతంలో అందులో సందేహం. చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగినప్పుడు అప్పుడు వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యానాలనే ఈరోజు తెలుగుదేశం ముందుకు తీసుకొస్తోంది. దీన్ని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలకి కౌంటర్గా అప్పటి వీడియోల్ని వదులుతోంది. దీన్ని ఎట్లా చూడాలి రాజశేఖర్ గారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, యా, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. నమస్కారం. ఏదైతే మీరు ఇప్పుడు మనకి డిబేట్ లో మీరు ప్రధానాంశంగా తీసుకున్న ఏదైతే రాళ్ల ఈ దెబ్బలనే అంశం మీద ఉందో, నిజంగానే రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి మీద చర్చనీయాంశంగా మారింది. యా, ఎందుకంటే వరుసగా ముఖ్యమంత్రి గారి మీద, అలా మాజీ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వీళ్ళ ముగ్గురు మీద కూడా ఈ పబ్లిక్ మీటింగ్ లో మరి ఈ రకమైన దాడులు చేయడం అనేది మరి ప్రజాస్వామ్యంలో ఇది అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితులను తలెత్తకుండా ముందస్తుగానే అటు ఏదైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాదంటలేదు. ఇది మాస్ ఈ ఫాలోయింగ్ లో మరి అంత తొందరగా ఇలాంటి నిందితుల్ని, ఇలాంటి మరి అది ఆకతాయిగా చేసిన పని, లేకపోతే కుట్రపూరితంగా చేస్తున్న పని అనేది దర్యాప్తులు తేలాల్సి ఉంది. అధికారులు కూడా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. కానీ ముందస్తుగా ఇంకా కొద్దిగా ఇలాంటి విషయాల్లో కొద్దిగా ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు మళ్ళా ఉత్పన్నం కాకుండా ఉండాలని మనందరం కోరుకోవాలి. ఏదైతే మీరు అన్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో జరిగిన ఈ రాళ్ల దాడులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మన విల్సన్ గారు కూడా ఉన్నారు మన చర్చ రోజుల్లో, అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన మీద చేస్తున్న రాళ్ల దాడి విషయంలో కానీ, యా, ఇది మరి ఇలాంటివన్నీ కూడాను ఈ సమాజంలో మనందరం కూడా హర్షించదగ్గ పరిణామాలు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అతి విలువైన అతి ప్రధానమైన దేశంగా మన భారతదేశం ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో మన ఇలాంటి పరిస్థితులు చెదురుమెదురుగా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇదే ప్రధానాంశంగా ఉండడం అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాయకులు తమ ఎన్నికల ప్రచారాల్లో ఎవరి మీద దాడి జరిగినా సరే మనస్ఫూర్తిగా దాన్ని ఖండించేవాళ్ళు. మళ్ళా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కార్యకర్తలు కూడా ఒకవేళ కార్యకర్తలు అలాంటి సంఘటనలు పాల్పడుతుంటే వాళ్ళని అలాంటి సంఘటనలు పాల్పడకుండా, ప్రేరేపితం కాకుండా వాళ్ళని కట్టుదిట్టం చేసే పరిస్థితుల్లో కూడా నాయకులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నాయకులు తమ ప్రసంగాల్లోనే ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలతోనూ కార్యకర్తల్ని మరి ఉద్రేకపరిచే విధంగా, కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా నాయకులు తమ ప్రసంగాల్లో చోటు చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా అనేది మనం గమనించవచ్చు. నేను దయచేసి ఏదైతే ఎన్నికల ప్రచారంలో నేను వ్యక్తిగతంగాని, అలాగే సామాజిక పరంగా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బాధ్యత గల నాయకులు ఎవరైతే ఉన్నారో, అతి ప్రధానమైన బాధ్యతలో ఉన్న నాయకులు కూడా తమ ఎన్నికల ప్రసంగాల్లో తాము చేస్తున్న విధానాలు, చేయబోతున్న విధానాల మీద ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించగలుగుతాము అని చెప్పడంలో కూడా వాళ్ళు ప్రధానాంశంగా తీసుకుని ప్రసంగాలు చేయాలి. కానీ కేవలం వ్యక్తిగత దోషంతోనూ, వ్యక్తిగత కక్షపూరితమైన ప్రసంగాలతోనూ, వ్యక్తిగతమైన దాడులతో ప్రసంగాలు చేయడం వల్ల కార్యకర్తలు కూడా అదే రకమైన ప్రేరణ కలిగి మరి రాబోయే రోజుల్లో మరింత ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నాయకులు కూడా తమ ప్రసంగాల్లో జాగ్రత్త వహించవలసిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. ఇది ప్రజాక్షేమం కోరి చేస్తున్న విజ్ఞాపన. అది అందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని పాటించాలని కూడా కోరుకుంటున్నాను సార్. యా.